హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొలంలో 5 అంగుళాల బోర్ అయితే మేము మొదలుపెట్టాము. ముందుగా 100 మీటర్లకు సరిపడా రాడ్స్ అన్నిటికీ మీటర్కి నెంబర్ వేస్తున్నాం. ఎందుకంటే ప్రతి 1 మీటర్కి శాంపుల్స్ తీస్తాం. దీన్ని బట్టి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ సూపర్వైజర్ రిపోర్ట్స్ రాసుకుంటాడు. అందుకని చెప్పి మేము మీటర్కి ఈ శాంపుల్స్ అయితే తీస్తాము. మేమైతే బోర్ బండి మొత్తం అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ నెంబర్స్ వేయడం అయిపోతే ఇంకా స్టార్ట్ చేస్తాము. చుట్టూ పచ్చని పొలాల మధ్య బోరు వేస్తున్నాము. ఒక పక్క బాగా చలిగా ఉంది, మరో పక్క ఎండ వస్తుంది. ఇప్పటి వరకు మనం 30 మీటర్లు వెళ్ళాము. అంటే 100 అడుగులు అయితే వేసాము. ఇంకా వాటర్ గ్యాప్ అయితే రాలేదు. వాటర్ గ్యాప్ వచ్చినాక ఈ దుమ్ము అయితే ఆగిపోతుంది. వాటర్ గ్యాప్ వచ్చేంత వరకు అయితే దుమ్ము ఇలా లేస్తూనే ఉంటుంది. ఒక్కసారి వాటర్ గ్యాప్ వచ్చినాక దుమ్ము ఆగిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ దుమ్ము కూడా లేస్తుంది. ఎందుకంటే ఆ వాటర్ గ్యాప్ చాలా తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి మనం. మళ్ళీ ఎమ్మటనే దుమ్ము లేచిందంటే వాటర్ గ్యాప్ ఆగిపోయిందని అర్థం చేసుకోవాలి. ఆ దుమ్ము లేకోకుండా వాటర్ గ్యాప్ కంటిన్యూగా ఉందంటే వాటర్ బాగున్నట్టు. అట్లనే మనకు డ్రిల్లింగ్లో కంటిన్యూగా వాటర్ అయితే వస్తుంది మంచి గ్యాప్ తగిలితే. లేదు తక్కువ వాటర్ ఉండి గ్యాప్ తగిలింటే పచ్చిగా బయటకు వస్తుంది, కానీ దుమ్ము లేగదు. ఇంకొకటి ఎమ్మటనే దుమ్ము లేచిపోతుంది వాటర్ గ్యాప్ తగిలిన ఎమ్మటనే. ఏంటంటే చిన్న గ్యాప్, అది దాంట్లో ఎక్కువ నీళ్ళు లేవని అర్థం చేసుకోవాలి మనం. అది కూడా గుర్తుపెట్టుకొని మనం కేసింగ్ వేసేటప్పుడు అక్కడ కూడా స్క్రీన్లు ఇవ్వాలి. వీళ్ళందరూ మా వాళ్ళు, టీం మొత్తం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. ఆ వీడియో తీసేవాడి పేరు విక్టర్. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో లేస్తున్నదంతా మట్టిది. మనం అదొకటి గమనించాలి. ఈ మట్టి ఒక్కొక్కసారి కూలుతుంది, అది కూడా వాటర్ తగిలినప్పుడు కూలుతుంది, అది గమనించాలి. ఇప్పుడు ఈ వైట్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు మనకి స్టోన్ వచ్చింది. ఇప్పటి వరకు అయితే 60 మీటర్ల వరకు అయితే వెళ్ళిపోయాను. 60 మీటర్లు అంటే 150 ఫీట్స్ వరకు అయితే మనం డ్రిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్టోన్లో ఉన్నాము. ఈ వైట్ కలర్ డస్ట్ లేగుతుంది కదా, ఇది మొత్తం స్టోను. ఇంతకుముందు రెడ్ కలర్లో వచ్చింది, అది మొత్తం మట్టి. అది మనం నాకు కరెక్ట్గా 80 మీటర్లు అంటే 240 అడుగుల వద్ద నాకు వాటర్ గ్యాప్ అయితే తగిలింది. ఇప్పుడు మనం ఎంత వాటర్ వస్తుంది, ఇది 100 మీటర్ల వరకు కంటిన్యూగా ఉంటుందా లేదా అని ఇప్పుడు మనం చూడాలి. వాడు వచ్చిండు కదా కన్సల్టెంట్ గాడు, వచ్చి వీడియో తీసుకొని వాళ్ళ పై వాళ్ళకి పంపించి వాటర్ ఓకే ఉంది, కేసింగ్ వేపిస్తున్నా అని చెప్తాడు. ఇప్పుడు ఇది కరెక్ట్గా 80 మీటర్లు 240 అడుగుల వద్ద అయితే నాకు వాటర్ గ్యాప్ అయితే తగిలింది. ఈ గ్యాప్ మనకి కంటిన్యూగా 100 మీటర్స్ ఉండాలి, లేదా మధ్యలో దుమ్ము లేకొద్దు. పచ్చిగా వచ్చినా ఏం కాదు. మనం కేసింగ్ వేసిన ఫ్లషింగ్ చేసేటప్పుడు, బోర్హోల్ డెవలప్మెంట్ చేసేటప్పుడు వాటర్ అయితే సరిపోతుంది. డ్రిల్లింగ్ అప్పుడు మనకి కంటిన్యూగా వస్తే ఇంకా బాగుంటుంది.
మీరు మీ ఇంటికి లేదా మీ పొలానికి బోర్ వేయించుకునేటప్పుడు ఇట్లా కంటిన్యూగా వస్తున్నాయా, ఆగాగా వస్తున్నాయా అన్నది మీరు ఒకటి గమనించుకోవాలి. ఇట్లా కంటిన్యూగా ఒక 10 మినిట్స్ వాటర్ గాని వచ్చిందంటే మనకు అది పంపు నడుస్తుంది. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు కనుక కంటిన్యూగా వాటర్ వచ్చినాయి అంటే మనం కేసింగ్ చేసే ముందు మేము ఒక 10 నిమిషాలు ఫ్లషింగ్ చేస్తాం, రాడ్ ఫ్లషింగ్. కంటిన్యూగా ఒక 10 మినిట్స్ కంటిన్యూగా వాటర్ అట్లా వచ్చినాయి అంటే దాంట్లో డౌట్ లేదు, ఇక పంపు నడుస్తుంది అన్న ధీమా ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఇంకొకసారి పచ్చిగా వస్తుంది డ్రిల్లింగ్ టైంలో, అది కూడా మనం చూసుకోవాలి. ఇందులో వాటర్ ఉన్నాయా వాళ్ళని అడగాలి. వాటర్ సరిపోతాయి అంటేనే కేసింగ్ వేయి, లేదంటే వద్దని చెప్పేసి మీరు వాళ్ళతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అవ్వాలి. ఇట్లా కంటిన్యూగా ఇట్లా 10 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. కంటిన్యూగా ఇట్లా 10 నిమిషాలు వస్తే మీకు ఆ బోర్ సక్సెస్ అవుతుంది. పంప్ ఆగకుండా నడుస్తుంది. సక్సెస్ అంటే ఏం కాదు, పంప్ ఆగకుండా నడుస్తుంది. ఇప్పుడు మనం ఇంత చేసి పంపు ఆగి నడిపించుకుంటే దానికి ఉపయోగం లేదు కదా. పంపు ఆగకుండా నడిపించుకోవాలి. మనమైతే 100 మీటర్స్ కేసింగ్ వేసేసాం. కేసింగ్ వేసి ఫ్లషింగ్ చేస్తున్నాం బోర్. ఇట్లా ఫ్లషింగ్ ఈ గవర్నమెంట్ బోరు కాబట్టి 4 గంటలు ఫ్లషింగ్ చేయాలి. అదే మామూలుగా మన ఇంటికి వేస్తాం కదా, అది జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా చేసి ఆపేస్తాం మేము. ఇది గవర్నమెంట్ బోర్ కాబట్టి 4 గంటలు చేయాల్సిందే. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.